ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ప్రతిరోజులాగే ఈరోజు కూడా బాబాగారు మన కోసం చక్కటి సందేశాన్ని పంపించారండి. అదేంటి అంటే, తల్లి, బాధతో నీ గుండె బరువెక్కిందా? అయితే ఒక్కసారి నా కళ్ళలోకి చూడు, బాధలన్నీ ఈ క్షణంలోనే దూరం చేస్తానని బాబాగారు స్వయంగా మనతో చెప్తున్నారండి. మరి బాబాగారు అలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తల్లి, ప్రతి క్షణం బాధతో అలమటిస్తున్నావు. ప్రతి క్షణం కూడా నీ మనసు ఆనందంగా ఉండాలని తప్పిస్తుంది. నీ ఆత్మాభిమానం నిన్ను సంతోషంగా ఉండనివ్వట్లేదు కదా. నీ కష్టాలన్నీ నాకు తెలుసు తల్లి. నీ కష్టాలన్నీ కూడా కర్మఫలం నుండే వచ్చాయని నువ్వు గుర్తుంచుకోవాలి. ఏమి చేసినా సరే కర్మఫలాన్ని మనం తగ్గించుకోవచ్చు, అంతేకాని ఆ బ్రహ్మ రాసిన రాత నుండి తప్పించుకోలేమన్న విషయాన్ని గుర్తుంచుకో. ఇవన్నీ కాదు బాబా, నిన్నే నమ్ముకున్నాను కదా, ఇంతగా నీకు మొరపెట్టుకున్నాను కదా, నా కష్టాల నుండి నన్ను ఎందుకు దూరం చేయట్లేదని నువ్వు అడగడం నాకు తెలుస్తూనే ఉంది తల్లి. కాదు అనడం లేదు, నువ్వు అడుగుతూనే ఉన్నావు. కానీ నేను చెప్పేది ఒక్కసారి జాగ్రత్తగా విను. నీ కష్టాలన్నిటినీ దూరం చేసే రోజు దగ్గరలోనే ఉందమ్మా. దానికోసం నువ్వు కొన్ని చిన్న చిన్న పనులు చేయాలి. ఇవన్నీ ఎందుకు బాబా? నా కష్టాలు అంటే ఆర్థిక పరంగా ఉన్న కష్టాలు లేదా కుటుంబ సమస్యలు ఏవైనా సరే, వీటన్నిటికీ ఒక లెక్క అయితే నా ఆరోగ్యం, కనీసం ఆరోగ్యంగా ఉండే ఇది ఇవ్వు బాబా అని నువ్వు అడగడం నాకు తెలుస్తూనే ఉంది. ఆరోగ్యం అనేది నీ మనస్సుపై ఆధారపడి ఉంటుందమ్మా. ఇప్పుడు నీకున్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా నువ్వు మానసికంగా ప్రశాంతంగా లేకపోవడం వల్ల వచ్చినవే. ఆ ఆరోగ్య సమస్యలన్నీ కూడా చాలా చిన్న చిన్నవే. వాటన్నిటినీ కూడా నువ్వు పెద్దవి చేసుకోకూడదు అంటే ముందు నువ్వు ప్రశాంతంగా ఉండాలి. నీ మనసుని స్థిమితంగా ఉంచుకోవాలి. నీ కష్టాలన్నిటినీ నువ్వు మర్చిపోయి నీ ప్రయత్నం నువ్వు చేయాలి. నువ్వు కష్టపడాలి. అప్పుడే ఉన్న సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. మానసికంగా ఎప్పుడైతే నువ్వు ఆనందంగా ఉంటావో, ఆహ్లాదంగా ఉంటావో, సంతోషంగా ఉంటావో, అప్పుడు నీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. నీ జీవితం చాలా బాగుంటుంది. ఇవన్నీ జరగాలంటే నువ్వు చేయాల్సిన పని, నువ్వు ఇప్పుడు ఏదైతే కష్టం అనుకుంటున్నావో, ఏవైతే బాధలు నీకున్నాయని అనుకుంటున్నావో, వాటన్నిటినీ నువ్వు కూడా కొద్ది కాలం నావి కావు అనుకో. ఆ క్షణంలోనే నువ్వు ఆనందంగా ఉండడం మొదలవుతుంది. అంటే ఉదాహరణకు, ఒక వ్యక్తి గురించి నువ్వు బాధపడుతున్నట్టయితే ఆ వ్యక్తి నీకు సంబంధించిన వ్యక్తి కాదని అనుకో, ఆ వ్యక్తి నీకు సొంతం కాదని అనుకో. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. ఎక్కువ రోజులని చెప్పట్లేదమ్మా, ఒక్క 3 రోజులు నువ్వు ఆ వ్యక్తి నీకు సంబంధించిన వ్యక్తి కాదు అనుకో. ఆ క్షణంలోనే నీ సమస్య తీరిపోతుంది. ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా, ఏవి ఉన్నా, ఈ సమస్య నాది కాదు, దీని గురించి తర్వాత ఆలోచిద్దాము అని నువ్వు మనసు స్థిమితంగా ఉంచుకో. ఆ తర్వాత ఆ సమస్యకి నువ్వు సరైన రీతిలో పరిష్కారాన్ని తెలుసుకోగలుగుతావు. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఒంటరిగానే వస్తావు, వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తావు. ఏ ఒక్కరూ కూడా నీకు సొంతమైన వారు కాదు. నువ్వు చూపించే ప్రేమ, అభిమానాలు, బంధాలు, బంధుత్వాలు అన్నీ కూడా నీకు కొద్ది కాలం మాత్రమే. అలాంటి బంధాన్ని నువ్వు ఎక్కువ కాలం ఆనందంగా ఉంచుకోవాలి అంటే కూడా నువ్వు ముందు ఆనందంగా ఉండాలి. నువ్వు ముందు సంతోషంగా ఉంటేనే దేన్నైనా నువ్వు చేయగలుగుతావు. ఏ బంధాన్నైనా సంతోషంగా ఉంచగలుగుతావు. నువ్వు బాధపడి అవతల వ్యక్తిని బాధపట్టడం వల్ల ఇక్కడ ఇంకా సమస్య పెద్దదవుతుంది, కానీ అస్సలు తరిగిపోదు. అంతేకాదమ్మా, నీకు ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఈ లోకంలోకి ఒంటరిగానే వస్తాం, ఒంటరిగానే వెళ్తాం. ఏ ఒక్కరిని వెంట తీసుకొని వెళ్ళలేము. నువ్వు ఎంత డబ్బు సంపాదించినా కూడా నీ వెంట నువ్వు తీసుకెళ్ళలేవు. నువ్వు ఎంత ప్రేమించిన వ్యక్తినైనా సరే, ఎంత అభిమానించిన వ్యక్తినైనా సరే నీతో పాటుగా తీసుకెళ్ళలేవు. వారు సంతోషంగా ఉండాలనే ఆ క్షణంలో కోరుకుంటావు.
దీనికి కావాల్సిందల్లా ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోవడం. ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమించుకుంటావో, నిన్ను నువ్వు ఆరాధించుకుంటావో, నీ కోసం సమయం అంటూ కేటాయించుకుంటావో, ఈ వ్యక్తి నాకు సంబంధించిన వ్యక్తే కాదు, నాకు సొంతం కానే కాదు, లేదా ఈ సమస్య నాది కానే కాదు అని అనుకుంటావో, ఆ క్షణం నుండే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇలా ఒక్క 3 రోజులు చేసి చూడు. ఆ తర్వాత నువ్వే చెప్తావు, అవును బాబా, నువ్వు చెప్పింది నిజమే, నువ్వు చెప్పినట్టుగానే నేను చేశాను, నా సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోతున్నాయి అని నువ్వే స్వయంగా చెప్తావు తల్లి. నీ కోసం ఆరాటపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు అందరూ ఉన్నారు. ఎందుకు నాకెవ్వరూ లేరని అనుకుంటున్నావు? ప్రతి క్షణం కష్టాలనే ఆలోచిస్తున్నావు. ఆనందంగా ఉన్న క్షణాలని గుర్తు చేసుకో. ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు. నువ్వు అసలు ప్రయత్నమే చేయకుండా నేను ఆనందంగా లేను అంటే, ఎప్పుడూ బాధపడుతూనే ఉంటే, ఎప్పుడూ కష్టాన్నే తలుచుకుంటే ఆ కష్టం తీరదు కదా. నువ్వు ఇప్పుడు ఈ క్షణంలో ఏం ఆలోచిస్తున్నావో చెప్పనా? అవును బాబా, ఆలోచించవద్దు అంటున్నావు, ఆలోచిస్తే నా కష్టం తీరదు అంటున్నావు. నిజమే, నా కష్టం తీరదు. సరే, మరి నా కష్టం తీరేదెలా? నేను ఎలా ఆనందంగా ఉండగలను నా చుట్టూ ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు అంటావు. సమస్యలు అనేవి ప్రతిరోజు ప్రతి క్షణం ఉంటూనే ఉంటాయి తల్లి. సమస్య లేని జీవజాతి అంటూ లేనే లేదు ఈ లోకంలో. కానీ ఆ సమస్యని చక్కని సరైన రీతిలో పరిష్కరించుకునే తెలివి, నైపుణ్యం, ఓర్పు అన్నీ కూడా నీకు చాలా ఉన్నాయి తల్లి. వాటిని నువ్వు సరైన రీతిలో ఉపయోగించుకోవట్లేదు అంతే. నీకున్న తెలివితేటలతో, నీకున్న నైపుణ్యంతో, నీకున్న ఓర్పు సహనంతో, నీకున్న మాటకారితనంతో నువ్వు ఎంత అచీవ్ చేయగలవో, అంటే నువ్వు ఎంత సాధించగలవో నువ్వు ఈ క్షణంలో తెలుసుకోలేకపోతున్నావు. ఒక్కసారి నిన్ను నువ్వు ప్రేమించుకొని చూడు. నీలో ఉన్న నైపుణ్యం ఏంటి అనేది పేపర్ మీద రాసుకో. నువ్వు ఏం చేయగలవు అనేది ఆలోచించు. ఏమి చేస్తే, ఎన్ని రోజుల్లో చేస్తే నేను పలానాది సాధించగలను, పలానా కష్టంలో నుండి బయటపడగలను అనేది చెయ్యి. దానికి ముందు ఒక్క 3 రోజులు మాత్రం ఆ కష్టం గురించి మర్చిపోయి ఆనందంగా ఉండు. ఆ తర్వాత నుంచి దాని గురించి అన్ని వైపుల నుండి కూడా నీకు ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలనే దానికి ప్రతి క్షణం కొత్త కొత్త ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అరే, ఇంత చిన్నదానిక ఇన్ని రోజులు నేను మదన పడ్డానని నువ్వే అనుకుంటావు. ఒక్కసారి నా కళ్ళలోకి సూటిగా చూసి ధైర్యంగా నేను ఆనందంగా ఉంటాను బాబా అని చెప్పు. నీ కష్టం, నీ మనసులోని భారమంతా కూడా నా మీద వదిలేసే. నీ భారాన్నంతా స్వీకరించడానికి నేనున్నాను. నీ భారమంతా నాదే అని చెప్తున్నాను. ఇంతకు మించి నీకు కావాల్సిందంటూ ఏముంది తల్లి? నువ్వు చక్కగా, సంతోషంగా, ఆనందంగా ఉన్న రోజు, నిన్ను నువ్వు తెలుసుకున్న రోజు ఈ లోకంలో ఎవ్వరూ కూడా నిన్ను ఆపలేరు. నువ్వు ఆనందంగా ఉండడమే ఈ బాబా కోరుకుంటున్నాడమ్మా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం సాయిరామ్.